జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి నిన్న హైకోర్టు సాక్షిగా బయటపడింది. ఎందుకనంటే పథకాలకు బటన్లు దాదాపుగా 2-3 నెలల క్రితం నొక్కి పథకాల లబ్ధిదారులను 6 నెలల క్రితమే గుర్తించి అప్పుడు బటన్లు నొక్కి దాని డబ్బులు మాత్రం ఎన్నికలకు 3 రోజుల ముందు పడే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్లాన్ స్కెచ్ వేశాడు. అయితే ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంది. ఏమని? సమాన అవకాశాలు దెబ్బతింటాయి, ఎన్నికలకు ముందు ఇలాంటి నిధులు విడుదల చేయటం కుదరదు అని. దానికి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళిపోయి ఒకరోజు వెలుసుబాటు అయితే తెచ్చుకున్నాడు. అయితే వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా. అంటే ఎన్నికలకు ఒక రకంగా చెప్పాలంటే ఓట్లు కొనడం లాంటిది అనుకోండి. ఆ ఉద్దేశంతోనే 2 రోజులు 3 రోజుల ముందు వాస్తవానికి అసలు జగన్మోహన్ రెడ్డి అయితే శనివారం సాయంత్రానికి డబ్బులు వేయొచ్చు, ఆదివారం బ్యాంకులు సెలవు, సోమవారం ఎలక్షన్ కాబట్టి సరిపోతుంది అనుకున్నాడు. బట్ ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే బ్రేక్ వేసిందో, మీరు నిధుల పంపిణీ కుదరదని బ్రేక్ వేసిందో, దాంతో హైకోర్టుకి వెళితే హైకోర్టు మాత్రం శుక్రవారం నాడు ఒకరోజు వెలుసుబాటు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మొత్తానికి ఆ నిధులు అయితే ఖాతాల్లో పడే అవకాశం ఉంది. అయితే మనం ఒకసారి గతానికి వెళ్దాం. 2019కి ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. కానీ అప్పుడు డ్రామాలు ఆడలేదు. ఎందుకనంటే అప్పుడు నిధులు సిద్ధం చేసి విడుదల తేదీని కూడా సిద్ధం చేసిన తరువాత ఏదైతే రైతు రుణమాఫీ 4-5 విడతలు ఉన్నాయో దాన్ని దాదాపుగా 8,000 కోట్లు 14,000 కోట్లు సుమారు, అది కూడా ఆ నిధులు మొత్తం కూడా పడకుండా అడ్డుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఇది కుట్రలో భాగమని చెప్పి అప్పుడు అడ్డుకున్నాడు. వాస్తవానికి అప్పుడు ఎన్నికలు కూడా అనుకోకుండా అనూహ్యంగా ముందుకు వచ్చేసిందారు. అప్పట్లో మనకు తెలుసు వాస్తవానికి ఎన్నికలకి అసలు ఆ నిధుల విడుదలకి సంబంధం లేదు. బట్ ఎన్నికలకు కూడా బాగా ముందుకు రావడంతో అనుకోకుండా నిధుల విడుదల అయితే ఆగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్నే తప్పు అంటున్నాడు. మరి నాడు అది కరెక్టే కదా, నాడు నిధులు సిద్ధంగా చేశారు, తేదీలు ప్రకటించారు, ఆల్రెడీ అప్పటికే 3 విడత నిధులు పడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా చేయూత, ఆసరా లాంటివి ఇప్పుడు కొత్త పథకాలు కాదు, కంటిన్యూషన్ పథకాలే, కాబట్టి వాటికి నిధులు విడుదల చేయడానికి ఒప్పుకోవాలని. మరి నాడు రైతు రుణమాఫీ కూడా కంటిన్యూషనే కదా, 3 విడతలు పడిన తర్వాత 4-5 విడతలు కదా నువ్వు అడ్డుకుంది. అంటే ఆ రోజు నువ్వు చేసిందేమో కరెక్టు, ఆ రోజు చంద్రబాబు చేస్తే తప్పు, ఈరోజు నువ్వు చేస్తే ఒప్ప. అయితే ప్రజలకు సీన్ అర్థమైపోయింది. ఎందుకంటే బట్టలను నొక్కిన తర్వాత సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శించాడు, కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఇది రివర్స్ అయింది. ఎందుకనంటే నేను డబ్బులు వేసాను అని బటన్ నొక్కిన వెంటనే ప్రజలు ఏం చేస్తారంటే చూసుకుంటారు. ఈరోజు పడతాయా, రేపు పడతాయా, ఈరోజు పడతాయా, రేపు పడతాయా అని చూసి 3 నెలల నుంచి చూసుకుంటూనే ఉన్నారు, కానీ డబ్బులు పడాల. అప్పుడు అర్థమైంది ప్రజలకి, ఓహో జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవేమో, లేదా ఎన్నికల ముందు వేయడానికి డ్రామాలు ఆడుతున్నాడేమో, మరి ఈ బోటు దానికి బటన్ నొక్కానని చెప్పి ప్రచారం చేసుకోవడం ఎందుకని చెప్పి ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి వచ్చింది. ఎందుకంటే నువ్వు బటన్ ఇవాళ నొక్కితే రేపు పడాలి, లేదా ఎల్లుండి పడాలి. నేను బటన్ నొక్కాక 3 నెలలకు 6 నెలలకి పడతాయంటే ప్రజల అసహనం ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు నిన్ను ఎవడు నొక్కమన్నాడు? బటను నొక్కాల్సిన అవసరం లేదు కదా. నువ్వు డబ్బులు లేక నొక్కినా సరే తప్పే కదా, డబ్బులు పెట్టి కదా నువ్వు బటన్ నొక్కాలి. సో ఇవన్నీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ కూడా హైకోర్టులో తన వాదనను వినిపిస్తూ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా మేము ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చాం. అంటే గత నెల 16న ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఏదైనా నిధులు విడుదల ఉంటే వెంటనే చేసేసుకోమని చెప్పి వెసులుబాటు ఇస్తే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయలే. ఎందుకని? అంతకుముందు విడుదల చేస్తే ప్రజలు మర్చిపోతారు, ఎన్నికలకు ముందే విడుదల చేయాలి కాబట్టి విడుదల చేయలే. ఎలక్షన్ కమిషన్ అది కూడా చెప్పింది, మేము ఆల్రెడీ వెసులుబాటు ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ అప్పుడు నిధులు విడుదల చేయకుండా కేవలం 3 రోజుల ముందు మాత్రమే విడుదల చేస్తాను అంటున్నారు. ఇదంతా కూడా ఇదని చెప్పి అందులోనూ కొంతమంది పిటిషనర్లు కోర్టుకు వెళ్ళారు. వాస్తవానికి ఇది హాస్యాస్పదంగా ఉంది. మా డబ్బులు మాకు ఇవ్వండి, పథకాల డబ్బులు ఆగిపోయాయి, మా పథకాల డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళారంట, హైకోర్టుకి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఏ రైతు భరోసా వస్తుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10,000 15,000 వస్తుంది, ఆయన ఇచ్చేది 13,500 అనుకోండి. అందులో కూడా ఈయన ఇచ్చేది 7,000, అందులో 2,000 3,000 పడుతుంది నాకు దెబ్బకి. వాటి కోసం నేను హైకోర్టుకి అంత ఖర్చు పెట్టి హైకోర్టుకి వెళ్తానా? నేను వెళ్ళను కదా. కానీ ఇక్కడ వెళ్ళారు, ఆడ పథకాల డబ్బుల కంటే 10 రెట్లు కోర్టు ఖర్చులు అవుతాయి, అయినా కానీ వెళ్ళారట. దాంతో ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిగా గట్టిగానే వాదన అయితే వినిపించింది. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా. జనవరి నుంచి ఇప్పటి వరకు ఆపిన బటన్ నొక్కుడు సొమ్ములు
పోలింగ్కు ముందు విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. ఇన్ని నెలలు కావాలని ఆపేసి పోలింగ్కు ముందు జమ చేయడం ప్రజాస్వామ్య చట్టానికి, ఎన్నికల ప్రవర్తన నియమాలకి విరుద్ధం అని ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన ఆదేశాలను శుక్రవారం ఒక్కరోజుకి హైకోర్టు ఆపేసింది. శనివారం, ఆదివారం పోలింగ్ జరిగే సోమవారం నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీని ప్రకారం గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు సొమ్ములు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వెసులుబాటు వచ్చింది. సో ఈరోజు బ్యాంకులు తీసిన తర్వాత అయితే పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడండి, జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి వివిధ బటన్లు నొక్కుతూనే వచ్చాడు. మన ఏప్రిల్ 16న నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా వివిధ బటన్లు నొక్కాడు. కానీ ఏ బటన్ నొక్కుడికి కూడా సొమ్ములు వేయలా. ఎందుకు వేయలేదంటే ఎన్నికల సమయంలో వేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. వాస్తవానికి అప్పుడు డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత 13,000 కోట్లు మొన్నే అప్పు తెచ్చుకున్నాడు. మొత్తంగా 30 రోజుల్లో 13,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఇప్పుడు వేసే 14,000 దాదాపు ఇప్పుడు వేయబోయే 14,000 కోట్లు కూడా ఈ నూతన ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత తెచ్చిన అప్పుకి సంబంధించిన డబ్బులు. సో ఎన్నికల వేళ పథకాల సొమ్ములు బదిలీలో మలుపులెన్నో. హైకోర్టు ఒక్కరోజు వెసులుబాటు, పాత నొక్కుడికి ఇప్పుడు డబ్బులు, తెల్లారేసరికి ఖాతాల్లో పడిపోవాలి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మౌలిక ఆదేశాలు, అధికారులపై తీవ్ర ఒత్తిడి, మరో 2 రోజుల్లో పోలింగ్ అని చెప్పాడు. ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బుల కావాలనే పేరు అనుకోవాల్సి వస్తుంది. పోలింగ్కు ముందు నగదుల బదిలీ కుదరదు. ఇది సమాన అవకాశాలను దెబ్బతీయటమే, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం, ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం. పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వండి సిఎస్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు. అయితే నేటి వరకు ఈసీ ఆదేశాలను పక్కన పెడుతున్నాం. పంపిణీపై మీడియాలో ఎక్కడా ప్రచారం చేయొద్దు, ఉత్సవాలు జరపడం లాంటివి చేయకూడదు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా పూర్తిగా నిరోధించాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలకు ప్రతివాదులకు అవకాశం అని చెప్పి రావడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఎన్నికల కమిషన్ నిన్న వాదిస్తూ లబ్ధిదారులు ఫలానా తేదీ లోపల ఆ సొమ్ములు మా ఖాతాలో వెయ్యాలి అని కోరే హక్కు లబ్ధిదారుడికి లేదు, ప్రభుత్వాన్ని ఆ విధంగా లబ్ధిదారుడు శాసించలేడు అని చెప్పి నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే వాదించడం జరిగింది. పథకాల నిధుల విడుదల ప్రకటన చేసిన 3 నుంచి 5 నెలల తరువాతే పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సో అంటే వాళ్ళు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి పంపాడు. సొంత లాయర్లను ఇచ్చి ఖర్చులు ఆయన పెట్టుకుంటే ఎవరో 2-3 పేర్ల మీద తీసుకెళ్లి పిటిషన్లు అందులో పడేశారు అంతే. వాస్తవానికి ఒక లబ్ధిదారుడు హైకోర్టుకి ఎవరో కూడా వెళ్ళడు. పోనీ నిజంగా హైకోర్టుకి వెళ్ళే లబ్ధిదారుడు ఎవరైనా ఉంటే జనవరిలో బటన్ నొక్కిన దానికి ఈరోజు ఎన్నికలకు 3 రోజుల ముందు హైకోర్టుకి వెళ్తాడా? నువ్వు జనవరిలో నొక్కిన వారానికో 10 రోజులుగా హైకోర్టుకి వెళ్ళాలా? అయ్యా బటన్ నొక్కారు, నా డబ్బులు పడలేదు, కొద్దిగా మీరు ఆదేశించండి డబ్బులు వేయమని చెప్పి ఆ రోజు కోర్టుకు వెళ్ళాలా? కానీ బటన్ నొక్కిన 5 నెలల తర్వాత ఎవడైనా కోర్టుకు వెళ్తాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ప్రజలేం మళ్ళీ అంత ఎర్రోళ్ళేం కాదు కదా. 5 నెలల క్రితం నొక్కావు, 5 నెలల నుంచి చూసుకుంటూనే ఉన్నారు పడతాయేమోనని. ఈరోజు లబ్ధిదారుల రూపంలో కొంతమందిని కోర్టుకు పంపితే ఎన్నికల కమిషన్ ఆ విషయం కూడా చెప్పింది. లబ్ధిదారుడు 5 నెలల తర్వాత వచ్చాడు, ఇది కావాలని వచ్చింది కాదు, రాజకీయ కుట్రలో భాగమేనని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. సో ఏడాదికి ఒకసారి ఇప్పుడు ఏదైతే ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఉన్నాయో ఇవి ఏడాదికి ఒకసారి జమ చేసే పథకాలు. 4 రోజులు ఆలస్యం అయితే ఈరోజు విడుదల చేయడానికి 14వ తేదీని విడుదల చేయడానికి గట్టిగా 4 రోజులు గ్యాప్ ఉంది. 4 రోజులు ఆలస్యంగా విడుదల చేయడం వల్ల వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే వారం పథకాలు కాదు కదా, అది ఈ వారం లేట్ అయింది అంటానికి. సంవత్సరానికి ఒకసారి, పోనీ ప్రతి సంవత్సరం ఒకే డేట్ని ఎత్తనాడా ఎప్పుడైనా? లేదు కదా. కాబట్టి ఎన్నికల తర్వాత వేసినా ఇది ఇబ్బంది కాదు అని కూడా ఎలక్షన్ కమిషన్ అయితే వాదించింది. ఇక కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 6 నెలల క్రితం గుర్తించింది. అంటే ఇన్పుట్ సబ్సిడీని గత డిసెంబరు, జనవరి నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు ఎవరు లబ్ధిదారులు అని. కానీ ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు? గత డిసెంబరు, జనవరిలో గుర్తిస్తే ఎలక్షన్ కమిషన్ అది కూడా చెప్పింది కోర్టుకి. మరి కోర్టు ఇవన్నీ ఎందుకు పరిగణలో తీసుకోలేదు అర్థం కాలేదు. కానీ వాస్తవానికి 5 నెలల క్రితం, 6 నెలల క్రితం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి లబ్ధిదారులను గుర్తిస్తే ఎన్నికలకు 3 రోజుల ముందు చూడండి, ఆసరా, చేయూత పథకాలతో పాటు రైతుల ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒకేసారి ఇవ్వాలి. ఎందుకు ఈ పథకాలన్నీ ఒకేసారి వచ్చినాయి? వాస్తవానికి ఒక్కొక్క నెలలో ఒక్కో పథకం కదా, ప్రతి పథకానికి 2-3 నెలల గ్యాప్ ఉంటుంది కదా. మరి పథకాల సొమ్ములన్నీ ఒకేసారి ఎందుకు పడుతున్నాయి
అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆడిన డ్రామా ఇది. ప్రజలు డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాదు, ఓట్లేసే సోమవారం ఉదయం 6 గంటలకు నువ్వు వారి ఖాతాలో వేసినా ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు అసలు ఎందుకు నొక్కు పట్టావనేది ప్రజలు ఆలోచించలేనంత పిచ్చోళ్ళేం కాదు. కోడ్ అమల్లోకి రాకముందే పథకాల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేసేందుకు ఇంత జాప్యం ఎందుకు జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వినతిలో పేర్కొన్న కారణాలు ఆమోదయోగ్యంగా లేవు. దీనిపై వివరణ కోరుతూ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి లేఖ రాశాం. పోలింగ్ తేదీ తరువాత పథకాల పంపిణీకి ఎన్నికల సంఘం సహేతుకమైన షరతులే విధించిందని చెప్పి చెప్పడం జరిగిందంటే ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే నేను పథకాలు ఇచ్చేస్తున్నానని రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. బటన్ నొక్కడం అంటే నేను పథకం ఇస్తున్నాననే అర్థం. నేను ఇప్పుడు బటన్ నొక్కి 6 నెలల తర్వాత డబ్బులు ఇస్తానని కాదు కదా. బటన్ నొక్కడం అంటే ఏంటి? పథకాలు పెట్టి నువ్వు అన్నావు కదా, నేను నొక్కితే నేరుగా మీ ఖాతాలోకి వస్తున్నాయి అని. మరి నేరుగా మీ ఖాతాలో రావడానికి 6 నెలలు ఎందుకు పట్టింది? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నేను బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాలో రావడానికి 6 నెలలు ఎందుకు పట్టింది సమయం? ఎన్నికల కమిషన్ అదే విషయాన్ని గట్టిగా లేవనెత్తింది. అంటే జగన్మోహన్ రెడ్డి 5 నెలల పాటు కావాలని ప్రజలను వేధించి ఈరోజు ఎన్నికలకు ముందు నిధులు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ 4-5 విడత సొమ్ములు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. పోనీ ప్రభుత్వం మారిన తర్వాత ఇచ్చాడా అంటే పూర్తిగా రైతులకు ఇవ్వాల్సిన ఆ నిధులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు తప్ప రైతులకు ఇవ్వలా. ఇప్పుడు రేపు ప్రభుత్వాలు మారినా ఈ పథకాల కోసం కేటాయించిన నిధులు ఖచ్చితంగా ఆ పథకాలకే ఇచ్చుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నాడు 4-5 విడత రైతుల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి కావాలని చంద్రబాబుకి బ్యాట్ రావాలి, ఆయన ఇవ్వలేదు అనుకోవాలి, మళ్ళీ నేను ఇస్తే ఆయన ఇచ్చాడు అనుకుంటారని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపం జగన్మోహన్ రెడ్డిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు అత్యంత నీచంగా 5 నెలల పాటు పథకాలు తొక్కుపట్టి ఈరోజు ప్రజలకి ఇవ్వాలి అనుకోవటం ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు బనినా కుతంత్రాలు బనినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు.